మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 సంవత్సరంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి రోజుగా అభివర్ణిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరపల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో నల్లగుడ్డలు కట్టుకుని అర్చన టెక్స్ చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ చేసి గాంధీ పార్క్ లో మౌన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోసం దేశంలో 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ విపక్షాలను జైలులో నిర్బంధించి ఎమర్జెన్సీని విధించారని ఈ రోజుకి 50 సంవత్సరాలు గడిచాయని అన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినూత్నంగా మూతికి నల్లగుడ్డలు కట్టుకుని మౌన ర్యాలీ చేశామని తెలిపారు. ఎమర్జెన్సీ వల్ల ఎంతో మంది పేదలు నిలువ నీడ లేకుండా నిరాశ్రయులయ్యారని, ఎంతో మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించారని తెలిపారు. అలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ చేసే తప్పిదాలను బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుందని అన్నారు. 50 సంవత్సరాల క్రితం కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడా కాలరాసి భారతదేశంలో అత్యయిక ఎమర్జెన్సీని విధించడం జరిగింది. చాలా దారుణం. ఆ రోజు ప్రజలకెవరికి కనీస హక్కులు కూడా లేకుండే ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి బలవంతంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించి మొత్తం భారతదేశంలో ఉన్న విపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టించడం జరిగింది. ఒక్క తిహార్ జైల్లోనే 4,000 మంది రాజకీయ ఖైదీలను అందులో నిర్బంధించడం జరిగింది. కొత్తగా జైళ్లలో జాగలేకపోతే సిమెంట్ రేకులతోటి జైళ్లు కట్టించిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంది. రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు, ఎమర్జెన్సీ పరిస్థితి తీసుకొచ్చిన వారు, ఎమర్జెన్సీని విధించిన వాళ్ళు, ప్రాథమిక హక్కులను కాలరాసిన వారు, గతంలో 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన వాళ్ళు, అసలు భారతదేశంలో రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు లేకుండా చేసిన దౌర్భాగ్యులే ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడతారు. నిన్న మీరు చూసినారు, పార్లమెంట్ లో సభ్యులు ప్రమాణం చేయంగా ఈ ఎన్డీ కూటమి సభ్యులందరూ రాజ్యాంగ ప్రతులను తీసుకువెళ్లి ఆ సభలో కూర్చోడం జరిగింది. ఎంత దారుణం అంటే, ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో, ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చినరో, ఎవరైతే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినరో, ఎవరైతే రాజ్యాంగాన్ని అవమానపరిచినరో వారే ఇవాళ మళ్ళా రాజ్యాంగ పరిరక్షకులు అని చెప్పుకొని మాట్లాడుతున్నారు. చాలా దౌర్భాగ్యం. ఇవాళ ఎమర్జెన్సీ దినం ఎందుకు గుర్తు చేసుకోవాలి అని అంటే, భవిష్యత్తులో ఇటువంటి తప్పులు, ఇటువంటి ఉపద్రవాలు మళ్లీ పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో మనం దాన్ని మర్చిపోవద్దు, దాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి విపత్కర పరిస్థితులు, అత్యయిక పరిస్థితులు మళ్ళా రావద్దని మనం అందరం కోరుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎట్లయితే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా అట్లనే ఉన్నది. వాళ్ళ కుత్సిత మానసిక స్థితి ఏదైతే ఉన్నదో మళ్లీ బయటపడ్డది. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కనీసం గౌరవించలేని ఈ పార్టీ వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నదంటే చాలా దౌర్భాగ్యం. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జిల్లా పార్టీ అధ్యక్షులకు మరియు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకించి 1975 జూన్ 25వ తేదీ నాడు అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు ఏదైతే వాళ్ళు ఎన్నికలలో జరిగిన అవకతవకల వల్ల అర్హత లేదు ప్రధానమంత్రి కొరకని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి రాత్రే ఎమర్జెన్సీని విధించడం జరిగింది. దాదాపు 49 సంవత్సరాలైంది, 50వ సంవత్సరం ఎమర్జెన్సీ విధించి. అయితే గత కొన్ని నెలల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని తప్పుడు ఆరోపణలు కేవలం ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి కొరకు, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మిత్రపక్షమైన టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే దేశమంతా కూడా ఇదే ప్రచారం చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ 1975లో ఏదైతే చేసిందో 2024లో కూడా అదే విధానంతో మళ్ళా ఎట్లయినా చేసి
తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం జరిగింది. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు 75 సార్ల రాజ్యాంగాన్ని మార్చింది. 90 సార్ల అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తారని తప్పుడు ప్రచారం చేసింది. దీనికి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశమంతటా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మౌన ర్యాలీని నిర్వహించినాము. ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో అర్చనా టెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు మౌన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు వచ్చి పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. వారితో పాటు మంచిర్యాల జిల్లా బీజేపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు.